హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్ ఛానల్. ఈ వీడియో ద్వారా షైన్లో కొత్త వేరియంట్ అయితే వచ్చింది. అంటే 2022 మోడల్ అయితే వచ్చింది. దీంట్లో కొన్ని చేంజెస్ అయితే జరిగాయన్నమాట టెక్నికల్గా. సో ఆ చేంజెస్ ఏంటనేది మనం వీడియో ద్వారా తెలుసుకోబోతాం. అయితే చేంజెస్లో చూసినట్టయితే ప్రీవియస్ ఉన్న షైన్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే లేదు. ప్రెజెంట్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇలా చిన్న చిన్న మైనర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయి. సో దీనిలో కొన్ని కొత్త కలర్స్ కూడా యాడ్ అయ్యారన్నమాట. అంటే ఇది వరకు 4 కలర్స్ ఉండేది. దీనిలో కొత్తగా గ్రే కలర్లో ఇంకో కలర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీవియస్ జెనీ గ్రే మెటాలిక్ అని చెప్పి అది కంప్లీట్ గ్రే కలర్లో వెహికల్ అయితే ఉండేది. సో దాంట్లో ఆ గ్రే ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడు కొత్తగా అక్కడ గోల్డ్ కలర్తో ఇంకొక వెహికల్ అయితే ఇస్తున్నారు. అంటే జెనీ గ్రే మెటాలిక్ అనే కలర్ ఉంటుంది, ఈ కొత్త వేరియంట్ కలర్ కూడా ఉంటుంది. సో ఆ కలర్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం వేరే వీడియో ద్వారా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రెసెంట్ ఆ వెహికల్స్ అనేది ఇక్కడ లేవు. సో ఈ వెహికల్లో అంటే షైన్ న్యూ వేరియంట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ ఏమేమి అయ్యాయి, ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేవి మనం ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ షైన్ వెహికల్ అయితే ఇలా ఉంటుంది. ఇది 125cc ఇంజిన్తోనైతే వస్తుంది. దీంట్లో ఈఎస్పీ టెక్నాలజీ అని చెప్పి న్యూ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ టెక్నాలజీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అనమాట. గ్లోబల్లీ ఈ ఈఎస్పీ టెక్నాలజీని వీళ్ళు ఫాలో అయితే అవుతున్నారు. సో ఈ టెక్నాలజీ వల్ల ప్రీవియస్ ఉన్న వెహికల్స్ కంటే ఇది ఒక 14% ఎక్కువ మైలేజ్ని అయితే ఇది ఇస్తుందన్నమాట. సో అలా అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మనం ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది మనం మైలేజ్ టెస్ట్లో అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ ఈఎస్పీ టెక్నాలజీ అనేది ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇస్తుందన్నమాట. సో అందుకోసమని ఈ హోండాలో ఈఎస్పీ టెక్నాలజీని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో కొత్త ఫీచర్ వచ్చేసి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అని చెప్పి ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనకు ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది గేర్లో ఉన్నప్పుడు. సో దీనికోసం కొత్త ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. సో ఇది ఇంజన్ కట్ ఆఫ్ కావడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో మనం ఇంజన్ ఆన్ చేసినప్పుడు మీరు ఇక్కడైతే చూడవచ్చు, కీ ఆన్ చేస్తే ఇదివరకు ఇక్కడ ఈ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అనేది లేదు, ప్రజెంట్ అయితే ఇది కనిపిస్తుంది. సో మన కీ ఆన్ చేసిన తర్వాత మనకు ఈ సింబల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. దీంట్లో అనలాగ్ మీటరే ఉంటుంది, డిజిటల్ మీటర్ అయితే షైన్లో లేదు. సో ప్రీవియస్ ఉన్న మోడల్లో అనలాగ్ మీటర్ ఉంది, కొత్త మోడల్లో కూడా అనలాగ్ మీటర్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి km/hని చూపిస్తుంది, అంటే స్పీడోమీటర్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్గా పనిచేస్తుంది, అంటే ఫ్యూయల్ ఎంత ఉందనేది చూపిస్తుంది. సో దీంట్లో ఇంకొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఇది గేర్ పొజిషన్ చూపిస్తుంది, ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ ఇండికేటర్ని చూపిస్తుంది. ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఇంజన్ మనకు ఆన్ అయినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఈ మిడిల్లో వచ్చేసి మనకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్గా పనిచేస్తుంది అనమాట. ఇది మనం లెఫ్ట్ రైట్ ఇండికేషన్ వేసినప్పుడు మనకు అది బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హై బీమ్ లో బీమ్ చేంజ్ చేసినప్పుడు ఈ కిందిది అయితే బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే మనం హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్ యూజ్ చేసినప్పుడు అయితే ఇది బ్లింక్ అవుతుంది. సో ఇలా అయితే మనకు మీటర్లో ఉంటుంది. ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఎగ్జాంపుల్ ఇది మనం వెహికల్ని అయితే ఇప్పుడు ఆన్ చేసాము. ఆన్ చేసి మనం ఇక్కడ సైడ్ స్టాండ్ వేసింది, ఈ వెహికల్ న్యూట్రల్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే వర్క్ కాదు. ఇది మనం ఎప్పుడైతే గేర్ పొజిషన్ని చేంజ్ చేస్తామో అప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెహికల్ ఆన్ చేస్తున్నాను, ఆన్ చేసేసి నేను ఫస్ట్ గేర్కి అయితే వస్తున్నాను. ఇక్కడ గేర్ అయితే నేను చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ గేర్ వచ్చేసింది, మనకు న్యూట్రల్ తీసేసాము. ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు లేదంటే ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు మనం గేర్ పొజిషన్ చేంజ్ చేస్తే ప్రజెంట్ ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే వేసింది, మనం ఇది చేంజ్ చేయగానే ఇది ఆఫ్ అయిపోయింది. ఇలా అయితే ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైతే గేర్ని షిఫ్ట్ చేస్తామో, న్యూట్రల్ కాకుండా వేరే గేర్లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ సైడ్ స్టాండ్ అనేది మనం వేస్తే, లేకపోతే సైడ్ స్టాండ్ అనేది కిందికి వచ్చినప్పుడు ఇంజన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇలా అయితే ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే వర్క్ అవుతుంది. సో ప్రీవియస్ మోడల్లో ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ లేదు. కొత్తగా ఈ షైన్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. షైన్ కాకుండా లివోలో ఇంట్రడ్యూస్ అయింది. SP125లో కూడా ఈ ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ అయిందనమాట. సో ఇవే కాకుండా ఇంకేమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. దీనిలో 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇది మనకు రైడింగ్ కోసం కంఫర్ట్గా ఉండడానికి అయితే ఇది ఇచ్చారనమాట. సో ఇదే కాకుండా దీనిలో CBS ఈక్వలైజర్ ఉంటుంది, అంటే కాంబీ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది. డిస్క్ బ్రేక్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఫ్రంట్లో వచ్చేసి కాంబీ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా ఈ సీట్ స్పేస్ని కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ చేశారనమాట. సో ఇది కంఫర్ట్గా కూర్చోడానికి ఈ మోర్ సీటబుల్ స్పేస్ అనేది ఈజీ గ్రౌండ్ టచ్ అనేది దీంట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయితే అయ్యింది. ఇదే కాకుండా ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ కూడా ఉంటుంది. మనం
ఈ వెహికల్కి ఆన్ చేసిన తర్వాత ఈ ఇంటిగ్రేటర్ స్విచ్ని యూజ్ చేసి ఇంజన్ని స్టాప్ అండ్ స్టార్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా మనం ఆన్ చేయగానే ఇంజన్ స్టార్ట్ అవుతుంది, ఇలా డైరెక్ట్గా స్టాప్ అవుతుంది. ఇలా అయితే మనం ఇంజన్ని స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్గా ఇంటిగ్రేటర్ బటన్గా దీన్ని అయితే యూజ్ అయితే చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రీవియస్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దీంట్లో బోల్డ్ డిజైన్లో ఉండే వైజర్ అయితే ఇచ్చారు. సో ఈ వైజర్ వచ్చేసి బోల్డ్ డిజైన్ అయితే ఉంటుంది. చూడడానికైతే చాలా అట్రాక్టివ్ డిజైన్లో అయితే ఈ వైజర్ ఇచ్చారనమాట. సో ఇదే కాకుండా ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఈ క్యాప్ వచ్చేసి ఇది ఏరో డిజైన్ షేప్లో అయితే ఉంటుందన్నమాట. అంటే ఈజీగా మనము లిఫ్ట్ ఓపెన్ చేసే విధంగా అయితే ఇది ఏరో డిజైన్లో మనం పుష్ చేసి లాక్ చేయవచ్చు అనమాట. దీన్ని ఈజీగా మనం దీన్ని ఆన్ చేసే విధంగా అయితే దీంట్లో ఇచ్చారు. ఈ మీటర్లో వచ్చేసి డిజిటల్ మీటర్ అయితే ఇవ్వలేదు, అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. ప్రీవియస్ షైన్లో అనలాగ్ మీటరే ఉంది, ఇప్పుడున్న షైన్లో కూడా అనలాగ్ మీటర్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ కలర్స్ విషయానికి వచ్చేసరికి 5 కలర్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ అనమాట. సో ఇదే కాకుండా జెనిగ్రే మెటాలిక్ అనే కలర్ ఉంటుంది, సో బ్లూ కలర్ ఉంటుంది, రెబల్ రెడ్ కలర్ ఉంటుంది, కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన కలర్ మ్యాటీ యాక్సిస్ గ్రే మెటాలిక్ అని చెప్పి కలర్స్ అయితే 5 కలర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో స్పెసిఫికేషన్ చూసినట్టయితే ఈ వెహికల్ లెంత్ వచ్చేసి కంప్లీట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఈ వెహికల్ లెంత్ వచ్చేసి 2046 mm లెంత్ ఉంటుంది. సో దీని విడ్త్ చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 737 mm విడ్త్ ఉంటుంది. ఈ వెహికల్ హైట్ చూసుకున్నట్టయితే కింద నుంచి బాటం వరకు ఈ వెహికల్ హైట్ వచ్చేసి 1116 mm హైట్ ఉంటుంది. దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే అంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ వరకు మధ్యలో ఉన్న ఈ స్పేస్ దీని వీల్ బేస్ అని అయితే పిలుస్తాం. ఈ వీల్ బేస్ వచ్చేసి 1285 mm వీల్ బేస్ ఉంటుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే ఈ ఇంజన్ నుంచి బాటం వరకు సో ఈ గ్యాప్ను వచ్చేసి మనం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తాము. ఇది వచ్చేసి 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట. సో దీంట్లో 2 రకాల వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్, రెండోది వచ్చేసి డిస్క్ బ్రేక్. సో దీని వెయిట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వెయిట్ వచ్చేసి 114 kgs ఉంటుంది. డ్రమ్ బ్రేక్ కూడా 114 kgs ఉంటుంది. ఈ సీట్ హైట్ చూసినట్టయితే ఈ బాటమ్ నుంచి సీట్ వరకు లెగ్ రీచ్ సీట్ హైట్ అనేది 791 mm లెగ్ రీచ్ ఉంటుంది. దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అంటే దీని ఫుల్ ట్యాంక్ మనం చేయడానికి 10.5 లీటర్స్ మనం ఫ్యూయల్ ఫిల్ చేస్తే పెట్రోల్ ఫిల్ చేస్తే ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ అవుతుంది అనమాట. ఇంజన్ విషయానికి వచ్చేసరికి దీంట్లో 4 స్ట్రోక్ BS6 ఇంజన్ ఇచ్చారనమాట. ఇది SI ఇంజన్. ఇది 123.94 cc ఇంజన్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది. అంటే ఇది 125 cc ఇంజన్ అయితే చెప్పుకోవచ్చు. ఇది 7500 RPM వద్ద 7.9 kV పవర్ని రిలీజ్ చేస్తుంది. అదే కాకుండా మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 6000 RPM వద్ద 11 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో మనకు టార్క్ ఎంత ఎక్కువ ఉంటుందో అంత మనకు పికప్ ఎక్కువ ఉంటుంది అనమాట వెహికల్ వచ్చేసి. సో ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా ఈ పెట్రోల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ అనేది ఇంజన్కి అయితే సప్లై అవుతుంది. సో దీంట్లో బోర్ వచ్చేసి 50 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 63 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. కంప్రెషన్ రేషియో వచ్చేసి 10:0.2 అనమాట. సో దీనిలో మనం 2 రకాలుగా వెహికల్ స్టార్ట్ చేయవచ్చు. సెల్ఫ్ స్టార్ట్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు, కిక్ రాడ్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు. ఈ రైట్ సైడ్లో కిక్ రాడ్ లొకేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ వచ్చేసి దీనిలో మల్టిపుల్ వెట్ క్లచ్ అనేది ఉంటుంది. దీన్ని ఉపయోగించి మనం ఈ గేర్ పొజిషన్ చేంజ్ చేయొచ్చు. దీనిలో 5 గేర్స్ అయితే ఇచ్చారన్నమాట షైన్లో. నెక్స్ట్ వచ్చేసి దీనిలో టైర్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ టైర్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. ఇది 80/100 సైజులో ఈ టైర్ అయితే ఉంటుందన్నమాట. ఈ రిమ్ వచ్చేసి 18 inches డయామీటర్లో రిమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రేర్ టైర్ చూసుకున్నట్టయితే సేమ్ ఇది ఫ్రంట్ టైర్ ఎంత అయితే ఉంటుందో బ్యాక్ కూడా అంతే 80/100 సైజులో ఉంటుంది. ఈ రిమ్ సైజ్ వచ్చేసి 18 inches డయామీటర్లో అయితే రిమ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. అయితే ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి డ్రమ్ మోడల్ అనమాట. అంటే ఫ్రంట్లో ఈ డ్రమ్ బ్రేక్ ఉంటుంది, CBS ఈక్వలైజర్ ఉంటుంది, అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దీంట్లో డిస్క్ బ్రేక్ మోడల్ కూడా ఉంటుంది. ఒకవేళ డిస్క్ బ్రేక్ మోడల్ అయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 240 mm డిస్క్ బ్రేక్ సైజ్ ఉంటుంది. ఒకవేళ డ్రమ్ బ్రేక్ అయితే ఫ్రంట్ డ్రమ్ సైజ్ వచ్చేసి 130 mm డ్రమ్ సైజ్ అయితే ఉంటుంది. డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి ఒకవేళ మనం రేర్లో చూసుకున్నట్టయితే రేర్లో డిస్క్ బ్రేక్ అయితే రాదు, ఓన్లీ ఫ్రంట్లోనే డిస్క్ బ్రేక్ వస్తుంది. రేర్ లోడ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm ఉంటుంది. దీన్ని ఫ్రేమ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే దీనిలో డైమండ్ టైప్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో షైన్లో ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తానమాట. సో ఇదైతే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్లో. మన రేర్లో చూసినట్టయితే హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్స్ అయితే స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే సస్పెన్షన్స్ 2 ఉంటాయి మన బ్యాక్ సైడ్లో. సో ఈ సస్పెన్షన్ కలర్ వచ్చేసి 2022 వేరియంట్లో ఈ బ్లాక్ కలర్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇది వరకు ప్రీవియస్
ఇది రెడ్ కలర్ సస్పెన్షన్గా ఉండేది. రెడ్ కలర్ ఉన్నవన్నీ కూడా 2021 మోడల్, ఈ బ్లాక్ కలర్ అన్ని కూడా 2022 మోడల్ అనమాట. దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 12 వోల్ట్స్ ఉంటుంది. 4 ఆంప్స్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇది డీసీ హెడ్ ల్యాంప్, అంటే డైరెక్ట్గా బ్యాటరీకి కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇది వరకు కొన్ని వెహికల్స్ అయితే ఎక్సిలేటర్ ఇస్తే ఈ ఎక్సిలేటర్ ఇవ్వగానే ఈ బీమ్ అనేది లో హై లాగా ఉండేది. ప్రజెంట్ ఏంటంటే ఇది డైరెక్ట్ కనెక్షన్ కాబట్టి ఇంజిన్ ఆన్ అవుతోటే ఈ హెడ్ ల్యాంప్ అయితే ఆన్ అవుతుంది. అంటే మనం వెహికల్ ఆన్ చేయగానే ఇది ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా, ఇది ఆన్లోనే ఉంటుందన్నమాట. సో మనం జస్ట్ కీ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కీ ఆన్ చేయగానే ఈ హెడ్ ల్యాంప్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇది డీసీ హెడ్ ల్యాంప్ అనమాట, డైరెక్ట్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఇది డీసీ హెడ్ ల్యాంప్. దీని సైడ్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఈ రియర్లో చూస్తే నార్మల్గా ప్రీవియస్ మోడల్లో ఉన్నలాంటి ఈ టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది అనమాట. సో టెయిల్ ల్యాంప్ చూసినట్టయితే ఒకసారి మన టెయిల్ ల్యాంప్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇలా అయితే టెయిల్ ల్యాంప్ డిజైన్ ఉంటుంది. దీనికి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ 2 అయితే ఉంటాయన్నమాట. ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి ఇది నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి శారీ గార్డ్. పిలియన్స్ ఎవరైతే బ్యాక్ సైడ్ కూర్చుంటారో వాళ్ళకి ఈ ఫుట్ రెస్ట్గా అయితే ఇవి 2 ఫుట్ రెస్ట్లు ఉంటాయి. ఎవరైతే రైడర్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఫుట్ రెస్ట్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి గేర్ రాడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైడ్ స్టాండ్ వస్తుంది. ఈ రైట్ సైడ్లో చూస్తే కిక్ రాడ్ ఉంటుంది, ఫుట్ రెస్ట్ అండ్ బ్రేక్ అయితే ఉంటుంది, రేర్ బ్రేక్. ఇది వచ్చేసి క్లచ్, ఫ్రంట్ బ్రేక్ అయితే ఉంటుంది. హ్యాండిల్ బార్ దగ్గర లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హై బీమ్ లో బీమ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ డైరెక్ట్ అయితే ఎలాంటి బటన్ అయితే లేదు, డైరెక్ట్గా పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఈ పాసింగ్ స్విచ్ యూజ్ చేసి మనం హై బీమ్ లో బీమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేటర్ బటన్ అయితే ఇక్కడ ఏది ఇవ్వలేదు, ప్రీవియస్ మోడల్లో అయితే ఉంది. సో దీనికి ఇది రైట్ సైడ్లో వచ్చేసి ఇది ఇంజన్ అండ్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్గా అయితే పనిచేస్తుంది. ఇది ఇంటిగ్రేటర్ స్విచ్, అంటే ఇంజన్ స్టార్ట్ చేయడానికి ఇదే యూజ్ చేస్తాం, స్టాప్ చేయడానికి కూడా ఇదే యూజ్ చేస్తాం అనమాట. ఈ ఫీచర్ వల్ల మనం ఎక్కడైనా మనం ట్రాఫిక్లో ఆగినప్పుడు మనం ఇంజిన్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే స్టాప్ అయితే చేయవచ్చు. ఇక్కడ కీ ఆఫ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే స్టాప్ చేయవచ్చు అనమాట. సో ఈ రైట్ సైడ్ అయితే ఇలాంటి ఫీచర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ మెయిన్ కన్సోల్ వచ్చేసి ఈ ఇగ్నిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మనం ఇగ్నిషన్లో లాక్ మన కీ ఇన్సర్ట్ చేసేసి పుష్ చేసి ఆన్ ఆఫ్ చేయవచ్చు. దీనిపైన వచ్చేసి ఈ మీటర్ సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. ఇది అనలాగ్ మీటర్ ఇస్తారు, డిజిటల్ మీటర్ అయితే ఉండదు. సో ఈ మీటర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి స్టైలిష్ డిజైన్స్తో అయితే ఉంటుంది. సో దీనిపైన హోండా లోగో ఉంటుంది, స్టైలిష్ స్టిక్కరింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 125 cc అని చెప్పి దీని ఇంజన్ కెపాసిటీ అయితే ఉంటుంది. కొంచెం మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ మోడల్ నేమ్ షైన్ అని చెప్పి ఈ రేర్ సీట్ కిందనైతే దీని నేమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే సేమ్ ఇలాగనే దీని నేమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఈ ట్యాంక్ పైన లోగో ఉంటుంది. ఇక్కడ 125 cc ఇంజిన్ ఉంటుంది. ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఈ ESP టెక్నాలజీ నేమ్ ఉంటుంది. సో ఈ మఫ్లర్ వచ్చేసి ఈ ఏదైతే ఎగ్జాస్ట్ ఉంటుందో ఎగ్జాస్ట్కి క్రోమ్ ఫినిషింగ్తో ఉండే మఫ్లర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే షైన్లో ఉంటాయి. ఈ ఫీచర్లు అయితే షైన్లో ఉన్నాయి, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్స్ అనమాట. ప్రీవియస్ ఉన్న ఫీచర్స్ కొన్ని ఆల్రెడీ కంటిన్యూ అయితే చేశారు. కొత్తగా ఇంజన్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ కానీ, సీట్ హైట్ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ అయితే కొన్ని న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ పాసింగ్ స్విచ్ బటన్ అయితే ఓన్లీ సింగిల్గా ఇచ్చారు. ప్రీవియస్ అయితే ఇంకొక ఇంటిగ్రేటర్ స్విచ్ అయితే ఉండేది, ప్రజెంట్ అయితే దాన్ని తీసేశారు. ప్రీవియస్ కూడా ESP టెక్నాలజీతోనే వచ్చేది, ఇప్పుడు కూడా అదే ESP టెక్నాలజీతో అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది. ఇప్పుడున్న మోడల్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మోడల్ వచ్చేసి HET ఇంజన్తో అయితే వచ్చేది. ప్రజెంట్ ఈ మోడల్ వచ్చేసి HET టెక్నాలజీ అయితే రాదు, ESP టెక్నాలజీ ఇంజన్ అయితే దీంట్లో వాడడం జరిగింది. ఇది ఈ HET ఇంజన్తో కంపేర్ చేసినప్పుడు ఒక 14% మైలేజ్ ఎక్కువ ఇంక్రీజ్గా ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ఇదైతే షైన్లో 2022 మోడల్ గురించి అనమాట. షైన్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్, రెండోది వచ్చేసి డిలక్స్ వేరియంట్. ఈ స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 76,178 రూపీస్ అయితే నేనున్న లొకేషన్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అదే డిలక్స్ వేరియంట్ అయితే 80,000 చేంజ్, అంటే 80,778 రూపీస్ అయితే నిన్న ఈ లొకేషన్లో అయితే ఉంది మంచిర్యాలలో. అయితే మీ లొకేషన్లో ప్రైస్ ఎంత అనేది మీ నియరెస్ట్ లొకేషన్లో, అంటే మీ నియరెస్ట్ డీలర్షిప్లో మీరు వెరిఫై చేస్తే, ఎంక్వైరీ చేస్తే మీకు అయితే తెలుస్తుంది. నేను ప్రెజెంట్ చెప్పే ఈ ప్రైస్ ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే దీనిలో ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ట్యాక్స్ కానీ, టెంపర్ రిజిస్ట్రేషన్ కానీ, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానీ, ఎక్స్టెండెడ్ ఫిట్టింగ్స్ అంటే యాక్సరీస్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి మీరు ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ లొకేషన్లో ఉన్న డీలర్షిప్కి వెళ్తే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది చెప్తారు. ప్రెజెంట్ అయితే నేను ఈ వీడియోలో ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇక్కడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతారు అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.